మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. ఎవరు మీ ఎమ్మెల్యే? జగ్గారెడ్డి గారు. ఏ పార్టీలో ఉన్నారు? షరా ఫస్ట్ టిఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. అవునా? రోజుకో పార్టీ మారితే మరి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా. మీకుందా క్లారిటీ? నాకైతే లేదు. ఇంకా కాంగ్రెసేనా? కాంగ్రెస్. ఓకే ఓకే. ఒక్క రోజైనా కేసీఆర్ మాకు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు ఎందుకయ్యా అని కొట్లాడా? ఒక్క రోజైనా మా ప్రజలకు ఏం చేసావయ్యా, ఇచ్చిన ఒక మాట కూడా నిలబెట్టుకోలేదే అని కొట్లాడా? ఒక్క రోజైనా ప్రజల తరపున నిలబడ్డారా? ఈ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టిందని ఇక్కడి కోడలైనా కూడా ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని అన్నాడు ఈ జగ్గయ్య గారు. అయ్యా జగ్గయ్య గారు, నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని కాదు, ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి రక్తం. నేను వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని, రాజశేఖర్ రెడ్డి బిడ్డను. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని, రాజశేఖర్ రెడ్డి బిడ్డను. నేను గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టాను అని మీరా మాట్లాడేది? అసలు ఒక్క పార్టీలో మీకు నిలకడ ఉందా? ఒక్క పార్టీలో మీకు నిలకడే లేదే. మరి ఎవరు ఎక్కడ ఏ పార్టీ పెడితే మీకెందుకయ్యా? మీరెందుకు మాట్లాడాలయ్యా? అసలు మీ పార్టీ కథ మీరు చూసుకోవచ్చు కదా. మీ పార్టీ నాయకుడు ఎవరయ్యా? రేవంత్ రెడ్డి. ఒక దొంగ, ఒక బ్లాక్ మెయిలర్, ఒక ఎక్స్టార్షనిస్ట్. ఆ రేవంత్ రెడ్డి ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. చిప్పకూడు తిన్నాడట. ఆ చిప్పకూడు తిన్న సాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడట. అలాంటి నాయకుడు కింద పని చేస్తున్నాడు ఈ జగ్గారెడ్డి గారు. మరి మీ నాయకత్వం అంత ఏడిసినట్టుంటే మీరా మాట్లాడేది మా గురించి? అసలు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇక్కడ చేసిన, ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి వల్లే కదా నీకంత మంచి పేరు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని చేయలేదు? గురుకురాలు ఇచ్చాడు, బ్రిడ్జిలు, డబుల్ రోడ్లు, సబ్ స్టేషన్లు, పార్కులు, ఇవన్నీ కలిగిస్తే కదా జగ్గారెడ్డికి మంచి పేరు వచ్చింది. ఒక వెలుగు వెడిగాడు కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఒక పులిలాగా బతికాడు కదా. మరి రాజశేఖర రెడ్డి గారు అంత చేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను అంటే నీకెందుకయ్యా జగ్గారెడ్డి అంత బాధ అని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది. సమాధానం చెప్పండి. ప్రజల కోసం నిలబడింది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.